జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. యేసు ప్రభు ఊళ్ళోకి వచ్చాడు. జక్కయ్య ధనవంతుడు, అధికారి, డబ్బు ఉంది. యేసు ప్రభుతో సంబంధం లేదు, నొక్కడం అవసరం లేదు. కానీ అసలు యేసు ప్రభుని చూడాలని వచ్చాడండి. ఆయన వచ్చాడండి, వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వస్తే చూడాలి, అసలు ఎట్టుంటాడో చూడాలా, యేసు ప్రభు గురించి చెప్పుకుంటూ చూడాలని వచ్చారు. చాలా జాగ్రత్తగా. అయితే మనం చూస్తే ఈ జక్కయ్య ధనవంతుడు, ఉద్యోగం, డబ్బు ఉంది, అన్ని ఉండి యేసు ప్రభుతో పని లేదు. కానీ ఒకరోజు యేసు ప్రభుని చూడాలని ఎలా వచ్చాడు చూడండి. మనం చూస్తే లోకాసు సువార్త 19:4. యేసు ఆ త్రోవను రానయ్యుండగా గనుక అద్దుగా యేసు ప్రభు దగ్గరికి రావటానికి పరిగెత్తి వచ్చాడా, స్లోగా నడిచి వచ్చాడా? అర్థమైందా? చెప్పరేంటి? ఇక్కడ కూర్చున్న వాళ్ళు సేవకులు మేము కూడా పరిగెత్తాలా? సంఘ పెద్దలు పరిగెత్తాలా? విశ్వాసులు పరిగెత్తాలా? యవనస్తులు కూడా ఎవరి దగ్గరికి? అది రేపు నుంచి నేను పరిగెత్తాను వాళ్ళు మీ కుడి చేతులు ఉంటే ఎత్తండి, పరిగెత్తను ఎత్తొద్దు. అసలు కుడి చేతులు ఉంటే ఎత్తండి, పరిగెత్తాను. నేను కూడా మందిరానికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలా? మందిరానికి తలంటు స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని దేవుని సన్నిధికి నేను మందిరానికి అలా పరిగెత్తుకుంటూ వెళ్ళాను. కళ్ళు మూసుకుంటే చీకటి అవపడింది. నాకేమో పడింది తెలుసా? వెలుగు, దేవుని అభిషేకం దిగి వస్తా ఉంది. నా మీదకి వచ్చిన వెలుగు, నా మీదకి వచ్చిన ఆత్మ మీకు కూడా వచ్చును కాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఇక్కడున్న అందరి మీదకి వచ్చాలి, రావాలి. హల్లెలూయా. నేను ఒక్కడే సేవ చేస్తానా? నేను ఒక్కడే చేస్తానా? ఇది స్వార్థం. నో, అందరూ పరిగెత్తాలా? ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు, నేను పరిగెత్తుకుంటా వచ్చాను కదా దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకోవడానికి. ఆర్థిక ఇబ్బంది పోయింది, అనారోగ్యం పోయింది, సమృద్ధి ఇచ్చాడు, ఏది కావాలంటే అడిగి ఇస్తా ఉన్నాడు. ఆత్మీయంగా భక్తిలో ఎదుగుతున్నా. మీకు ఒకటే మాట చెప్పి నేను ముగిచ్చేస్తున్నా. జక్కయ్య పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరకు వస్తే జక్కయ్య పాపాలు క్షమించాడు దేవుడు. జక్కయ్య పరిగెత్తుకుంటూ వచ్చే జక్కయ్య రక్షణ వచ్చి, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. యేసయ్య ఇంటిలో అడుగు పెట్టాడంటే జక్కయ్య అక్రమంగా సంపాదించిన డబ్బు ఎంత ఇచ్చాడు? 4 గంటలే. ఎంతమందికి ఏమి ఇచ్చాడు? అన్యాయముగా ఎవరెక్కడైతే తీసుకున్నానో వాళ్ళకంతా పంచిపడేసాడు. అది జక్కయ్య పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇక ఏమైనా అశ్రద్ధ అయిన ఆత్మ పనిచేస్తే ఆత్మ తరువును గాక. మందిరానికి రండి, మీటింగ్ రండి అంటే ఫోన్లు చెయ్యాలా? ఫోన్ చేస్తే కోపం, పరిచయకి రమ్మంటే కోపం. వచ్చేవారు నేను చక్కెరకి రాను, వచ్చి ఇంకో చచ్చిపోతా. పో ఎవరొద్దన్నారు? ఉంటే ఉండిపోతే పో. పరిచయకి మేము చెప్పేది నువ్వు బాగుపడటానికి, నువ్వు దీవించబడాలి, నీ పిల్లలు దీవించబడాలి, నీ కుటుంబం ఆశీర్వించబడాలి, మీ చుట్టాల బంధువులు అందరూ ఎదుట నీకు సెల్యూట్ కట్టేటట్టు ఉండాలని నా యేసు అలా చేయనుగాక. పరిగెత్తి వద్దామన్నాళ్ళు దేవుని దగ్గరికి వెళ్తా ఉన్న చెయ్యొద్దండి. నా దేవుడు మిమ్మల్ని, మీ పిల్లలను, మీకు కలిగిన దాన్ని ఆశీర్వదించుగాక. అయ్యో దైవజనులారా, పరిగెత్తి సేవ చేద్దామంటే రెడీ? రెడీనా? అలా శక్తి అనుగ్రహించుగాక. ఏ విధంగా జక్కయ్యని రక్షించాడో, ఏ విధంగా
ఇచ్చాడు. మనం వెళ్ళిన ప్రాంతాలన్నిటినీ దేవుడు రక్షించును గాక. హల్లెలూయా.